మరో ఇద్దరు హైకోర్టు జడ్జిలపైన నిఘా, వారి కుటుంబ సభ్యులతో వివరాలతో కూడా ప్రొఫైల్ రూపకల్పన. తవ్విన కొద్ది వెలుగులోకి మొన్న ఇంద్రసేనారెడ్డి, ఇది త్రిపుర గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గవర్నర్ అయిన తర్వాత ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. గవర్నర్ కాకముందు కాదు, గవర్నర్ అయినాక 10-15 రోజుల తర్వాత ఆయన ఫోన్ను ఒక 15 రోజుల పాటు ట్యాప్ చేసి ఆయన ఫోన్ కాల్స్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, లేకపోతే ఇంకేదో ఆయనకు సంబంధించిన ఫోన్ను ట్యాప్ చేశారు. అది ఇట్లా ఒక 400 ఫోన్లు ఉన్నాయట. అది ఇంకా బయటకు వచ్చిన 4,000 ఫోన్లలో 4,000 ఫోన్ నెంబర్లు వాళ్ళు ట్యాప్ చేస్తే కేవలం 400 నెంబర్లు మాత్రమే బయట ఉన్నాయి. 350 మందికి నోటీసులు ఇచ్చారు, మీరు రండి, మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఏంటి అనేటువంటిది విచారణ చేస్తూ. ఇది గత ప్రభుత్వం యొక్క ఘనకీర్తి. ప్రభుత్వాలకు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. దేశం మీద ఉగ్రవాదుల దాడి జరుగుతుంటుంది. ఎందుకంటే దిల్సుఖ్నగర్లో బాంబు పేలుడైంది, లుంబిని పార్క్లో బాంబు పేలుడైంది, రాజశేఖర రెడ్డి హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా సాయిబాబా గుళ్ళో అయింది, అనేక చోట్ల ఏదో గోకుల్ చాట్ దగ్గర బాంబు పేలింది. ఇట్లా ఉగ్రవాదులు ఎవరైనా ఉంటే, దేశద్రోహులు ఎవరైనా ఉంటే, ఆ దేశద్రోహులకు భారతదేశంలో ఉండి ఈ దేశంకు తిండి తింటూ ఈ దేశంలో బతికి వాళ్లకు సహాయం చేసే దొంగనా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు. వాడు భారతీయుడు అయినప్పటికీ వాడికి వ్యక్తిగత హక్కులు ఉండవిగా. ఎప్పుడైతే వాడు ఉగ్రవాదికి మద్దతు ఇచ్చిండో, ఉగ్రవాదికి ఆశ్రయం ఇచ్చిండో, ఉగ్రవాదులతో చేతులు కలిపిండో వానికి వ్యక్తిగత హక్కులు ఉన్నాయి. వారు కూడా దేశద్రోహి కిందనే ఉంటాం. నక్సలైట్లు నిషేధించబడినటువంటి నక్సలైట్లు, నిషేధిత సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ కార్యకలాపాలు తెలుసుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వాడి వాళ్ళ నక్సలైట్లందరూ ఎన్కౌంటర్ ఎందుకు అవుతుందంటే వాళ్ళ దగ్గర ల్యాప్టాప్లు, వాళ్ళ దగ్గర ఈ మూకీలు, టాకీలు, వాకీలు ఏవో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ, వాటికి సంబంధించినటువంటి ఇతరత్ర సాంకేతికంగా వాళ్ళందరినీ పట్టుకొని ఏరివేస్తున్నారు. సేమ్ అట్లనే తెలంగాణలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ, జాతీయ స్థాయిలో కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఆ వ్యవస్థలో ఉండేటువంటి నిఘా వ్యవస్థలు కానీ, ఇతరత్ర పోలీసు వ్యవస్థలు వీటిని ఆధారంగా చేసుకుని ఎవడైనా దొంగ ఉంటే, ఎవడైనా వాడు ఈ దేశం మీద బాంబులు వేల్చి, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఈ భారతదేశంలో ఒక్క బాంబు కూడా అంతర్గతంగా పేలలేదు. ఎందుకంటే నిఘా వ్యవస్థను సక్రమంగా వాడుకొని రాజకీయాలను అపీజ్మెంట్ పాలిటిక్స్లో పక్కన పెట్టేసి దేశమే ముఖ్యమైనటువంటి భావన తీసుకొస్తే వచ్చేటువంటి మాట అది. కాబట్టి ఎవడైనా దేశద్రోహి ఉంటే, ఐఎస్ఐ తీవ్రవాదో, ఇంకొక రకమైన తీవ్రవాద కార్యకలాపాలు చేసేటువంటి వాడు, అక్రమంగా రవాణా చేసేటువంటి వాడు, ఇట్లా పనికిరాని కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టవచ్చు. కానీ గత ప్రభుత్వము, టీఆర్ఎస్ సర్కారు వాళ్ళ జీవితాంతం వచ్చేటువంటి మచ్చ ఇది. ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళేమైనా వెన్నుపోటు పొడుస్తున్నారా అనేటువంటి విధంగా కూడా ఫోన్లు ట్యాప్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. ఇది జరిగినటువంటి విషయం. ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారు? అధికారికంగా మంత్రులు, లేకపోతే ముఖ్యమంత్రులు చెప్పకపోతే పోలీసు వాళ్ళు ట్యాప్ చేసిరా? అట్లయితే పోలీసు వాళ్ళది మాత్రమే ఇక్కడ ఉండేటువంటిది. పోలీసు వాళ్ళు నిఘా చేసేటువంటి పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి ఉండొచ్చు. ప్రభుత్వం ఇగో మీరు ఏ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఇంటెలిజెన్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాల విషయంలో అన్నీ బయటికి రావు. కొన్నిసార్లు ఏ ధర్నాలు, మెరుపు ఇట్లాంటివి ఉంటాయి, వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించినవి ఉంటాయి. లేదా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు, ఇట్లాంటి కొన్ని సమాచార సేకరణ కోసం అన్నీ బయటికి రాకపోవచ్చు, సీక్రెట్గా కలుస్తుండొచ్చు. అట్లా వాళ్ళ ఫోన్ నెంబర్లను తీసుకుని వాళ్ళను కూడా ట్యాప్ చేసిరు. ఎన్నికల ముందు ఇంకా దారుణం చేసిరు. కేసీఆర్ సర్కారుకు మాయన మచ్చ. ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పైన పోరాటం చేద్దామన్నా కూడా వెనక ఇన్ని మచ్చలు పెట్టుకొని జనంలోకి వెళ్ళాలంటే ప్రతిసారి చర్చ జరుగుతుంది. అరే నువ్వు ఇంతమంది సామాన్యులకు సంబంధించి ఎవడు రాజకీయాల్లో ఉండకూడదా, ఎవడో పార్టీలో ఉండకూడదా? అందరు 4,000 మంది రికార్డులు చేస్తారా? 4,000 మంది ఫోన్ల మీద నిఘా పెడతారా? అందులో ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు? ఆఖరికి హైకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి అంటే వాళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారా? ఒక గవర్నర్ను, హైకోర్టు జడ్జీలని, మంత్రులని ఎవరిని వదిలిపెట్టలేదు. మరి ఇది చిన్న కేసు అవుతుందా, పెద్ద కేసు అవుతుందా? ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఎందుకు అప్పచెప్పలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దీన్ని ఎందుకు చూస్తలేదు? ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి వాటిని, కేంద్ర సంస్థల యొక్క సహకారం ఎందుకు అభ్యర్థించలేదు? ఇప్పటిదాకా కేంద్ర సంస్థల సహకారం ఎందుకు తీసుకోలేదు? మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేటువంటి అంశం పైన కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. స్పష్టంగా చెప్పాలి మీరే.
ఎందుకు ఈ విషయం పైన ఇట్లాంటి పనులు చేస్తున్నారు? ఎందుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ కావద్దంటూ పిటిషన్ వేసుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. కోర్టు కూడా 5వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని మళ్ళీ ఒకసారి ఇచ్చింది. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏ తప్పు చేయకపోతే, ఏ తప్పు చేయలేదని భావిస్తే ఎందుకు భయం? కేసీఆర్ చేసిండా, కేటీఆర్ చేసిండా, హరీష్ రావు గారు చేసిరా, లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఎవరు చేసిరో బరాబర్ బయటికి రావాల్సిందే. ప్రజాస్వామ్యం కదా ఇది. మరి ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు కదా. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా? ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అన్ని పార్టీలు ఇరుక్కుపోయినాయి. ఇది ఇంకొక స్టోరీ. ఎట్లా అంటే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అన్ని పార్టీలు ఇరుక్కుపోయినాయి. నిజంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెనక్కి వెళ్తే అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కీలకమైనటువంటి వాళ్ళు, ఇప్పుడు కూడా కీలకమైనటువంటి పోస్టులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి రావాల్సి వస్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ విషయాలు కొంచెం వెనక్కి వెళ్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో ఓటుకు నోటు కేసులో కూడా ఉన్నారు కదా, అది కూడా ఫోన్ ట్యాప్ చేసిరు. చంద్రబాబు నాయుడు గారి బ్రీఫ్డ్ మీ అనేటువంటి ఆడియో బయటకు వచ్చింది కదా, ఆ ఆడియోకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏంటవి? ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చినాయి కదా. చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి, నామినేటెడ్ ఎమ్మెల్యేకి స్టీఫెన్సన్కి ఫోన్లో మాట్లాడుతూ హలో బ్రదర్ బ్రీఫ్డ్ మీ, మన వాళ్ళంతా బ్రీఫ్డ్ మీ అని చెప్పి మాట్లాడినటువంటి ఆడియో ఎట్లొచ్చింది? అదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిందే. కాబట్టి ఇది వెనక్కి పోతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నిజానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసు కూడా బయటకు రావాల్సి వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలన్నీ బయటకు తీస్తే ఓటుకు నోటు కేసు కూడా బయటకు తీయాల్సి వస్తుంది. అప్పుడు A1 A2లుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఇరుక్కపోతారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు. ఇక్కడనేమో టీఆర్ఎస్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ తీస్తే రేవంత్ రెడ్డి గారు ఇరుక్కపోతారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ దాకా ఆపాలనేటువంటి అంశం పైన. కాబట్టి ఎవరైనా సరే ప్రజల యొక్క ప్రజాస్వామ్యం మీద ఈ అంశాలపైన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుని ఒక 5-6 నెలల్లోనే పూర్తి స్థాయిగా చేయాలని చెప్తే సాధారణ ప్రజలు వెళ్ళాలి కోర్టుకి, సుప్రీంకోర్టులో. ఇది ఇంతకాలం నాన్చోడు ఎందుకు? అప్పుడెప్పుడు 2015లో 16లో జరిగినటువంటి సంఘటన మనం చూసినాం కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది కదా, ఓటుకు నోటు కేసు వచ్చింది కదా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే తీవ్రమైనటువంటి నేరం కదా అది. మరి దానిపైన ఎందుకు ఎవరు కోర్టుకు వెళ్ళట్లేదు? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ పిటిషన్లు వేసుకోవచ్చు, లేకపోతే ఆ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి పిల్స్ కూడా వేసుకోవచ్చు కదా. ఇవి వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది దీని ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి అన్ని పార్టీలు, ఇటు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడును బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు వస్తే అటు ఎన్డీఏలో భాగస్వామి, ఆయనకు అక్కడ రాజకీయంగా ఇబ్బంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారం ఉన్నటువంటి పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ చెప్తే టీఆర్ఎస్ ఓటుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కపోతారు. అంటే అన్ని పార్టీలు ఒకదాని వెనుక అందరూ అవే తప్పులు చేసిరని వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో నేనే పైసలు ఇచ్చి పంపించిన రేవంత్ రెడ్డితోటని దొరికిపోవాల్సి వస్తుంది. గతంలో ఆయనను చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి 5 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా వెళ్ళిపోయిన కారణం ఎందుకు? కేవలం ఓటుకు నోటు కేసు వల్ల. సో ఈ ఒక్క కేసు, ఒక తప్పు మీద తప్పు, ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఇంకొక తప్పు, ఒక తప్పును కప్పిపుచ్చడానికి ఇంకొక తప్పు చేయాల్సి వస్తుంది. ఏదో అప్పు చేస్తే అప్పు తీర్చడానికి, మితి తీర్చడానికి మళ్ళీ ఇంకొక అప్పు అద్దించడానికి ఇంకొక అప్పు చేసినట్టుగా తప్పు మీద తప్పులు చేసినటువంటి వాళ్ళు, అది విషయము.